ఇదే ఇంట్లో తిరుగుతుంది. వేరే ఇటు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ అయితే అవుతున్నాయి కదా మా వాల్తే డివిజన్లో. సో మనం బాడీ బిల్డింగ్కి అయితే మనం పేరు ఇచ్చాము. సో జస్ట్ అలా పార్టిసిపేట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సో మీకైతే చూపిస్తున్నా, వీడియో అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసరికి 3:30 అవుతుంది అనమాట. ఇంక స్టార్ట్ అవుతున్నాను. సో పిల్లలిద్దరూ పడుకున్నారు. సరే అమ్మ వెళ్ళొస్తున్నా. చెప్పు హాయ్ ఫ్రెండ్స్. చెప్పు అందరూ ఎలా ఉన్నారు? సరే వెళ్ళొస్తాం. ఓకేనండి, అక్కడికి వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత చూపిస్తున్నా అసలు ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ ఏ విధంగా జరుగుతాయో. సో నేను చూసారు కదా క్రికెట్ మ్యాచ్ ఇంకా అయ్యింది. సో నేను ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే గెలిచారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళలేదన్నమాట. సో ఈరోజు ఏమవుద్దో చూద్దాం. సరే అమ్మా వెళ్ళొస్తా. ఫ్రెండ్స్ మొత్తానికి ప్లాటినం బైక్ మీద అయితే ఇంకా జిమ్కి అయితే చేరుకున్నాను. ఇది వచ్చేసరికి రైల్వే జిమ్ అనమాట. న్యూ కాలనీ రైట్ సైడ్లో ఉంటుంది, న్యూ కాలనీ రోడ్లో. సో ఈ జిమ్లో అయితే ఇంకా అందరూ మొత్తానికి రెడీ అవుతున్నారు. సో సంవత్సరం అంతా కష్టపడలేదు, కానీ ఈరోజు మాత్రం అందరూ కష్టపడి జిమ్ చేస్తున్నారు. నేను మాత్రం లైట్ చేశాను, వెయిట్ చెక్ చేసుకోండి. మొత్తానికి అయితే మా చీఫ్ గెస్ట్ ఏపీ సార్ అయితే వచ్చారు. సో శ్రీనివాస్ సార్ అని మరి మామూలు ఉంది. సార్ అయితే స్పోర్ట్స్ కి బాగా సపోర్ట్ చేస్తారండి. స్టేజ్ అంతా అన్ని డిపార్ట్మెంట్ పార్టిసిపెంట్స్ తోటి అయితే ఫుల్ నిండిపోయింది. అందుకని నేనైతే అక్కడ కనబడట్లేదు అనమాట. వెనకత్తలు చూడనట్టు తిరుగుతున్నాను, ఎక్కడైనా చూపిస్తారా అని చెప్పి. మొత్తం నేనైతే కనబడలేదు. ఇంకా మనం ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే ముందు పూజ చేస్తాం కదా. సో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అట్టుపల్లి అది ఇంకా పెట్టి అగరబత్తులు వెలిగించి నీట్గా పూజ అయితే చేసాం. ఈరోజు అంతా బాగా జరగాలని చెప్పి. సో ఈ సార్ ఉన్నారు కదా ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు, అతనే అనమాట మొత్తం స్పాన్సరింగ్ అది బాడీ బిల్డింగ్కి. సో ఎవరండి ఈ రోజుల్లో అలాగే స్పాన్సర్ చేస్తారు. మొత్తానికి బాడీ బిల్డర్స్ అందరూ ఎక్కారు, స్టేజ్ ఎక్కారు. రకరకాల కేటగిరీలు అయితే మొత్తం వెయిట్ కేటగిరీలో అందరూ ఎక్కారండి. చాలా సంతోషం. మిడిల్లో ఉన్న అతను మా డిపార్ట్మెంటే. మొత్తానికి మీ పెద్ద బాడీ బిల్డర్ కూడా ఎక్కారు. అసలు ఫామ్లో లేదండి, ఫామ్లో లేదు అసలు. బాడీ నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ ఇయర్ బాగా చేస్తాను. ఇంకా మొత్తానికి మనకు కూడా బ్రాంజ్ అయితే వచ్చింది. చాలా సంతోషం. మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి ఏదో అలా. మొత్తానికి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి మొత్తానికి మా ఏడిఆర్ఎం సార్ అయితే వచ్చారు, ప్రదీప్ కుమార్ యాదవ్ అని చెప్పి. సో సార్ కోసం చాలా వెయిట్ చేసామండి. మొత్తానికి సార్ అయితే వచ్చారు. ఎందుకంటే ఫైనల్ జడ్జిమెంట్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి కదా, లేదంటే తేడా వచ్చిందంటే జనాలందరూ మీదకి వచ్చేస్తారు. ఇంకా వచ్చారు. వచ్చి రాగానే బిల్డర్స్ అన్ని పరిచయం చేసుకొని ఇచ్చారు. మీరే చూడండి. ఫ్రెండ్స్ మేమైతే ఇంకా మా అమ్మ పారిపోతుంది, నైటీలో ఉందని. ఫ్రెండ్స్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అయితే అయ్యింది. మనకైతే బ్రాంజ్ అయితే వచ్చింది. సో మనకైతే బ్రాంజ్ వచ్చిందండి, చాలా హ్యాపీ. ఇంకా వైజాగ్ నుంచి పార్తపురం అయితే బయలుదేరుతున్నాము. సో పూరిగోడు వీడికి క్లిప్పులు కావాలని ఏడుస్తున్నాడండి. వెళ్ళిపోదాం నాన్న, దా నాన్న పదండి. అమ్మా
పదండి 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 నాన్న నడిచండి. బాగా చెప్పండి నాయనమ్మ, బాగా చెప్పు. సెలవులకు వస్తామని చెప్పు, సమ్మర్ హాలిడేస్. సరే అమ్మా వెళ్ళొస్తాం, బాయ్. ఫ్రెండ్స్ ఈ ఊరే ఎండ ఉంది. అరే చూస్తుండ్రు పార్వతీపురం. ఫ్రెండ్స్ మొత్తానికి విశాఖపట్నం నుంచి పార్వతీపురం వచ్చేసరికి బాగా చుక్కలు కనబడ్డాయి. ఎందుకంటే ఎండాకాలం కూడా చుక్కలు కనబడతాయి అని చెప్పి ఇప్పుడే తెలుసుకున్నాను అనమాట. సో ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈరోజు అయితే శ్రీరామనవమి అనమాట. శ్రీరామనవమికి గుడికి అయితే వెళ్ళాలి కదా, మరి మామూలుగా ఉండదు. లక్ష్మి అయితే డ్యూటీకి వెళ్ళిపోయిందండి, సెలవు దొరకలేదు. అందుకని చెప్పి నేను పిల్లలు కలిసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా స్నానం చేసామండి. స్నానం చేసి ఇంకా గుడికి అయితే వచ్చాము, కొబ్బరికాయ కొట్టాము, దేవుని దండం పెట్టుకొని ప్రశాంతంగా 5 నిమిషాలు గుడిలో కూర్చొని మధ్యాహ్నం భోజనాలకి అటెండ్ అయిపోయాం మళ్ళీ. దండం పెట్ట, ఇటు దండం పెట్ట. శ్రీరామందా, వెరీ గుడ్. నువ్వు వెరీ గుడ్. అలాగే ఇప్పుడు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్ మెంబర్స్ కూడా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు రాముల వారి కళ్యాణం బాగా చేస్తారండి ప్రతి ఒక్క గుడిలోనైతే. అదేవిధంగా ఈరోజు వ్లాగ్లో అయితే చాలా బాగుంటుంది, ఎండింగ్ వరకు చూడండి. ఇన్కేస్ మీరు కొత్తగా వస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చిన్న మాట తడబడుతుంది ఈరోజు అయితే. అరే అరే లిగరా తీ ఆ చెప్పులు తీ. ఇంకా వీళ్ళిద్దరికి స్కూల్ సెలవు. ఇంకా లక్ష్మి అయితే డ్యూటీకి అయితే వెళ్ళిందండి. డ్యూటీకి వెళ్ళింది. నేను ఈరోజు మనకి సెలవు అనమాట. ఇంకా గుడికి వెళ్ళి వచ్చామండి. మంచిగా గుడికి వెళ్ళేసి వచ్చి గుడిలో కొబ్బరికాయ కొట్టాము. సో ఆ కొబ్బరికాయ తెచ్చి చట్నీ చేస్తున్నాను. చట్నీ ఎందుకంటే ఇడ్లీలు అయితే చేసాను ఈరోజు. రావట్లేదు ఇట్టే చేతి. చట్నీ చేసి పిల్లలకి టిఫిన్ పెట్టిస్తే పని అయిపోద్ది. సో ఈరోజు అయితే గుళ్ళో భోజనాలు అంటే బుర్రపాడు ఉంటుంది, తెలుసు కదా మరి. గుళ్ళో భోజనాలు అంటే మామూలుగా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం భోజనాలకి వెళ్దాం. అలాగే ఈరోజు ఏదైనా రీల్స్ కానీ షార్ట్స్ కానీ షూట్ చేద్దాం అనుకుంటున్నాం. సో వాసుబ్రో అని చెప్పి ఇక్కడ మా బ్రదర్ అయితే ఉన్నాడు అనమాట, ఫ్రెండ్ బ్రదర్ అన్నీ అనమాట. సో వాసుబ్రో అయితే ఈరోజు లీవ్ రమ్మని చెప్పాను. సో బ్రో కూడా వస్తానని చెప్పాడు. వస్తే మాత్రం ఈరోజు మంచి షార్ట్స్ ఏమైనా రీల్స్ ఏదైనా షూట్ చేద్దామని ప్లాన్ చేసాము. సో ఎలాగొస్తే చూద్దాం అవుట్పుట్. బ్రో అయితే చాలా బాగా చేస్తాడు. వచ్చిన తర్వాత పరిచయం చేస్తాను. చట్నీ చేసేసి ఇడ్లీ తినేద్దాం పదండి, లెట్స్ గో. ఫ్రెండ్స్ చెప్పాను కదా వాసు బ్రదర్. వాసుకి కెమెరా షూట్ చేద్దామని వచ్చాము. మధ్యాహ్నం కొన్ని సీన్స్ తీసామండి, బాగా రాలేదు. సో ఎండ చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు తీద్దాం అన్నప్పటికీ వర్షం పడిపోయింది అనమాట. చేస్తాం నాకు అసలే సిగ్గుపడుతుంది వాసు. ఎద్దానికే రా తీస్తున్నాను. వద్దా నేను అక్కడో చేసిన ఆరోజు చెప్పి లొకేషన్ అది పెద్దాడు ఇవ్వండి వచ్చాడు అని లొకేషన్ కోసం తిరిగాము. పంతులు గారి తోటకు వచ్చాం.
పంతులు గారి థాట్ ఇది ఇటు ఉంది. ఎట్టుంది నీ బంధువులు చెప్పాలి. కానీ వర్షం పడుతుంది, కెమెరా తడకూడదు. కెమెరా కూడా తెచ్చుకున్నాము. ఏడ్ చేస్తా, ఏడ్ చేయలే, పరిస్థితులు సహకరించలే. ఓకే, రేపు ట్రై చేద్దాం. అందుకేలోనే చెట్టుకే చెట్టుకి మామిడికాయలు లేకపోతే ఏటుంది? ఫ్రెండ్స్, ఇంటికి వచ్చాను. షూట్ అయితే అవ్వలేదండి, ఎందుకంటే చూసారే కదా వర్షం పడింది, అవ్వలేదు. కానీ కొన్ని ఫొటోస్ అయితే వచ్చాయి, బాగా ఫొటోస్ అయితే పోస్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. నేను పన్నాడు షూట్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇప్పుడు ఊరి కూడా అయితే మధ్యాహ్నం పడుకొని ఇప్పుడు లేచాడు. పడుకొని లేచాడు. లక్ష్మి డ్యూటీకి వెళ్ళేసి వచ్చింది. లక్ష్మి అసలు మాట్లాడట్లే. చెప్పు, మాట్లాడు. లక్ష్మికి ఎండలోని బాగా ఇది అవ్వడం కొద్దిగా లక్ష్మి నీరసంగా ఉందండి. రే ఉండు, నీ బుర్ర మీదకి వచ్చేస్తుంది. ఇంట్లోకి గబ్బులు మర్చింది చూడండి, ఎంత చిన్న గబ్బులం. ఫ్యాన్ ఆపరా. ఇంట్లోకి గబ్బులు వచ్చింది ఫ్రెండ్స్, ఇంట్లోకి గబ్బులు వచ్చింది అనమాట. సో దీనికి ఉండరా రే, సైలెంట్గా ఉండి కరిసద్ది. ఇదేంటి ఇంట్లోకి వచ్చింది, ఎలాగొచ్చింది ఏటో. యాక్చువల్గా గబ్బలింగ్ ఏంటంటే కళ్ళు కనబడవండి, వాటికి ఓన్లీ చెవుల ద్వారా అది వెళ్తాయి అన్నమాట. దాని చెవులు చూసారా, మనం ఎటు సైడ్ మాట్లాడుతుంటే అటు సైడ్ తిప్పుతుంది చెవులు. అండి ఏడు చేద్దాం మరి, చీపురు కట్టతో కొడతావా? పట్టుకోవద్దురా, అందరు రెడీగా ఉండండి. ఇలా బయటికి వెళ్ళా, కాళ్ళు లోపల ఉండిపోలేదు, పట్టుకుంది అది సపోర్ట్. బయటికి వెళ్ళు గబ్బిలమా, బయటికి వెళ్ళు. చెప్పు, బయటికి వెళ్ళాలి గబ్బిలమా అని చెప్పండి. బయటికి వెళ్ళా అంటే కలిసద్ది, మంచిగా చెప్పు, ప్రేమగా చెప్పు. బయటికి వెళ్ళు గబ్బిలమా, బయటికి వెళ్ళిపోమ్మా గబ్బిలమ్మా. గబ్బిలమ్మ గబ్బిలం, బ్యాట్మ్యాన్ ఇంట్లోకి వచ్చింది. మూతున్నది తింటారా? ఇటు వచ్చేయండి, తలుపు తీసుందా? పదండి అట్ట, ఆ రూమ్కి పదండి. ఏంటంటే పొడిసేస్తా, దేంతో కొట్టాలి? ఏ లోపలికే తిరుగుతుంది. ఇటు వచ్చింది, ఇటు వచ్చి మీరు అట్లా అరిస్తే ఇటే వస్తుంది. అదే ఇటు వచ్చేయండి, మీరు ఇటు వచ్చేయండి. అందరూ ఒక పక్క అరిస్తే అది బయటకు వెళ్ళిపోద్ది. బయటకు వెళ్ళిపో. మళ్ళీ అక్కడ వెళ్ళిపోయింది ఎట్రా. అరకరా
బా ఎంతకీ వెళ్ళట్లేదు ఇదే వదిలేండిరా అదే వెళ్ళిపోద్ది